ఆనంద్స్ అకాడమీ ఆనంద్ సార్‌కి, అలాగే మిత్రులందరికీ గుడ్ ఈవెనింగ్ సార్. నా పేరు స్వామినాయుడు. నేను విశాఖపట్నం సిటీ నుంచి మాట్లాడుతున్నాను సార్. సో, అంటే వీడియో చేయమని గ్రూప్‌లో పెట్టారు కదా సార్. సో, దాని గురించి ఫస్ట్ వన్ ఏంటంటే, మన ప్రత్యేకత ఏంటి? అంటే మన క్లాస్‌ల యొక్క ప్రత్యేకత ఏంటి అని అడిగారు. సో, మన ప్రత్యేకత ఏంటంటే సార్, అంటే మన క్లాస్ రూమ్‌లో మీరు ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారో, ఏ మెటీరియల్‌ని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారో, సో, అదే మెటీరియల్‌ని మళ్ళా ఆహ్, ఒక అక్షరం కూడా పొల్లుపోకుండా మాకు పీడీఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో, దీనివల్ల ఏంటంటే మీరు చెప్పేది, మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసేది, మేము చదివేది కూడా ఒకటే అవ్వడం వల్ల మాకు ఈజీగా ఉంటుంది సార్. సో, సెకండ్ వన్ ఏంటంటే సార్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హిస్టరీని తీసుకున్నట్లయితే, ఏపీ హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. సో, ఈ మూడిటికి కలిపి ఒక బుక్ ఉండడం అనేది మీరు చెప్పినట్టుగా కష్టం. సో, వేరు వేరు ప్రామాణిక పుస్తకాలను తీసుకొని మనం ఒక మెటీరియల్‌గా తయారు చేయడం. సో, ఆ మెటీరియల్ మాకివ్వడం అనేది చాలా అద్భుతం సార్. అది ప్రత్యేకత. సో, ఎందుకంటే మిగతా ఇన్‌స్టిట్యూట్‌లు గాని, మిగతా మెటీరియల్ గాని చూసుకున్నట్లయితే, వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసేది వేరే ఉంటుంది. ఇచ్చే మెటీరియల్ వేరే ఉంటుంది. సో, దట్టు అందులోనూ వాళ్ళేదైతే ఆథర్ అయితే వాళ్ళు ఏదైతే బుక్‌ని తీసుకుంటారో దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, దీనివల్ల ఏంటంటే ప్రామాణిక పుస్తకాలను మనం మిస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, ఇందులో మన క్లాస్‌లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే బ్యూటిఫుల్ థింగ్ సార్ అది. చాలా చాలా థాంక్ యూ వెరీ మచ్ సార్ దానికి. సో, సెకండ్ వన్ ఏంటంటే మేము ఎదుర్కొన్న ఇబ్బందులేంటి గతంలో అని అడిగారు. సో, మేము ఎదుర్కొన్నదేంటంటే సార్, నేను నా నా పర్సనల్‌గా ఒక ఉద్యోగం చేస్తూ రోజు డైలీగా చదవటం అనేది కొంచెం కష్టమయ్యేది. సో, అదే విధంగా నేను గతంలో ఎగ్జామ్ ఇచ్చినప్పుడు అంటే ఎగ్జామ్ రాసే సమయానికి పూర్తిగా సిలబస్‌ను క్లియర్ చేయలేకపోయాను సార్. సో, అలాగే క్లాస్ రూమ్‌లు కూడా కొంత పెండింగ్ ఉండటం జరిగింది. సో, ఈ ఈ కారణాల వల్ల లాస్ట్ టైమ్ నేను కొంచెం వెనకపడడం అనేది జరిగింది. సో, ఈ ఈ ఈ ఈ ఇప్పుడు ఏం చేస్తారంటే అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మా తరపున అందరి తరపున, సో, అందులో కొంచెం చూడండి సార్. అంటే మీరు ఎక్సలెంట్ సార్. మాకు తెలుసు. ఎందుకంటే మీకు అలవాటు పడ్డాం. సో, ఆ మెటీరియల్ కూడా మేము అలవాటు పడ్డాం. దీంతో పాటుగా మనం ఉన్నటువంటి సమయానికి, ఉన్న సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయానికి క్లాసులు పూర్తయ్యే విధంగా ఒకసారి ప్లాన్ చేయండి సార్. అంటే మాకన్నా మీరు బాగా ప్లాన్ చేస్తారు. ఆ విషయంలో మేము చెప్పకూడదు. అయినప్పటికీ మాకు అభ్యర్థులుగా ఒక ఆందోళన అనేది ఉంటుంది కదా సార్. సో, అందువలన ఎవరైనా మీకు నచ్చినటువంటి ఫ్యాకల్టీ ఎవరైనా ఉంటే పెట్టడం గాని, లేదంటే అలా ప్లాన్ చేయండి సార్. అది మా అభ్యర్థన. ఆ ఇబ్బందులను నేను లాస్ట్ టైమ్ ఎదుర్కొన్నాం కాబట్టి నేను కొంచెం చెప్తున్నాను సార్ సీనియర్ స్టూడెంట్ అవ్వడం వల్ల. సో, అదేవిధంగా లాస్ట్‌లో ఇంకేంటంటే మరి మన క్లాసుల యొక్క ప్రత్యేకత ఏంటని అడిగారు. నేను చెప్పాను సార్ ఆల్రెడీ. సో, నాకు తెలిసి మిత్రులారా, నాకు చాలా అంటే కొంచెం అనుభవం ఉంది. నేను ఓల్డ్ స్టూడెంట్‌ని. సో, ఇలాంటి చాలా నేను కోచింగ్‌లు తీసుకున్నాను. చాలా ప్రిపేర్ అయ్యాను. ఇలాంటి ప్రామాణిక పుస్తకాలను తీసుకొని క్లాసులు చెప్తూ, అదే పీడీఎఫ్‌ని మనం పీడీఎఫ్ రూపంలో ఇస్తూ మనకి ఇవ్వడం అనేది ఎక్కడా లేదు. త్రూఅవుట్ స్టేట్‌లో ఎక్కడైనా చూడండి. ఎక్కడా లేదు. సో, కాబట్టి ఎక్సలెంట్. నాకు ఇలాంటి ప్లాట్‌ఫార్మ్‌ని పరిచయం చేసినందుకు, మా కోసం మీరు కష్టపడుతున్నందుకు చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అందరి తరపున ఒక సీనియర్ స్టూడెంట్‌గా నేను అంతకన్నా ఏం చెప్పుకోలేను. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నేను విశాఖపట్నం మాట్లాడుతున్నాను. నేను ఏబీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను. లాస్ట్ టైం కూడా మెయిన్స్ రాశాను. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల నాకు ఎక్కువ మార్కులు రాక క్వాలిఫై అవ్వలేదు మెయిన్స్‌కి. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత బెస్ట్ కోచింగ్ అదే గైడెన్స్ కోసం చూస్తుంటే చాలామంది ఆనంద్ సార్ అకాడమీ బాగుందని చెప్పగానే సార్‌ది ఏప్రిల్‌లో నేను కోర్స్ తీసుకున్నాను. లాంగ్ టైమ్ కోర్స్ జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి సారు పేపర్ 1 కంటిన్యూ చేస్తున్నారు. పేపర్ 1లోని బీఎస్ఎల్ హనుమంతరావు ఏపీ హిస్టరీకి సంబంధించిన సబ్జెక్ట్ కంటిన్యూ చేస్తుంటూ ప్యారలల్‌గా పాలిటీ కూడా చెప్తున్నారు. ఈ పేపర్ 1 ఏపీ హిస్టరీ వచ్చేటప్పటికి సార్ డైలీ లైవ్ క్లాస్ చెప్తున్నారు. లైవ్ క్లాస్ చెప్పడం వల్ల ఈ క్లాస్‌లోని స్లైడ్స్ గానీ, ఇమేజెస్ ఇన్సర్ట్ చేయడం గానీ, ఇయన్నీ మంచి టెక్నాలజీ ఉపయోగించి నాకు తెలిసి తెలుగు 2 రాష్ట్రాల్లో ఈ విధంగా చెప్పడం ఇదే మొదటిసారి అనుకుంటాను. చాలా బాగా అర్థమవుతుంది. కొత్త వాళ్ళకి గూడా ఈజీగా అర్థమవుతది. సో, దీనివల్ల వెంటనే క్లాస్ అయిపోయిన వెంటనే టెస్ట్ సిరీస్ కూడా పెడతారు. దానివల్ల టెస్ట్ సిరీస్ రాయడం వల్ల సబ్జెక్టు బాగా ఇంప్రూవ్ అయిందని అనిపిస్తుంది నాకు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఏపీ హిస్టరీ అయితే ఓన్లీ ఏపీ హిస్టరీ వరకు పూర్తవుతుంది. ఏపీ హిస్టరీ వరకు అయితే చాలా ఎక్సలెంట్‌గా నాకు ఇంప్రూవ్ అయింది. సబ్జెక్ట్ అయితే మాత్రం ఇంతకుముందు కొన్ని అడిగినా చెప్పలేకపోయాను. ఇప్పుడు కొంచెం ఇదవుతుంది. సో, ఈ సారు ఒక కొంతకాలం తీసుకొని మిగతా సబ్జెక్టులు కూడా కంప్లీట్ చేసి అందరికీ మంచి కంటెంట్ ఇస్తారో నాకు అనిపిస్తుంది. నా పర్సనల్‌గా అయితే సబ్జెక్ట్ అయితే మాత్రం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం బాగా ఇంప్రూవ్ అయింది.
ఒకవేళ క్యాలెండర్ గాని ఇచ్చేలా ఉంటే ప్రిలిమ్స్ కూడా స్టార్ట్ చేస్తారు. సో, నాకైతే బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ అని అనిపించింది. సో, సార్ దగ్గర నేను ఎగ్జామ్ రాసే వరకు, మెయిన్స్ ఎగ్జామ్ రాసే వరకు కంటిన్యూ చేస్తాను. థాంక్ యూ సో మచ్.